హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శారీస్తో పాటు వచ్చే ఈ స్పాంజ్ షీట్తో ఈవేళ ఒక మంచి హోమ్ డెకర్ని రెడీ చేసేద్దాం. దీనికోసం పలుచగా ఉండే ఒక కార్డ్బోర్డ్ పీస్ని తీసుకొని ఇలా రోల్ చేసుకోవాలి. దీనికి బదులుగా మీరు ఒక బాటిల్ని హాఫ్గా కట్ చేసుకొని దాన్ని కూడా తీసుకోవచ్చు. ఇలా రోల్ చేసుకున్న తర్వాత దీనికి ఇలా ప్లాస్టర్తో ఇలా అతికించేసుకోవాలి. ఇలా రౌండ్గా వచ్చేటట్టుగా మొత్తం అంతా ప్లాస్టర్ని అతికించుకోవాలి. చూసారు కదా, ఇలా అతికించుకోవచ్చు. మీరు కావాలనుకుంటే దీని కలర్ కూడా చేసుకోవచ్చు. నేను అలాగే వదిలేస్తున్నాను. ఇప్పుడు ఈ స్పాంజ్ షీట్ని తీసుకొని ఇలా స్క్వేర్ షేప్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అన్నీ ఒకే సైజులో ఉండాలి. వీటిని క్రాస్గా మడత పెడితే మనం ఇందాక తయారు చేసి పెట్టుకుని కార్డ్బోర్డ్ రోల్ పొడవు ఎంత ఉందో అంతకంటే కొంచెం తక్కువ రావాలి. వీడియో మొత్తం చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. చూసారు కదా, ఇలా అన్నీ ఒకే సైజులో కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 10 నుంచి 15 వరకు తయారు చేసుకుంటున్నాను. ఎన్ని కావాలితే అన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ షీట్ని ఒక్కొక్క దాన్ని తీసుకొని ఇలా క్రాస్గా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అతికించుకోవాలి. చూసారు కదా, ఇలా ఎడ్జెస్ని ఇలా అతికించుకోవాలి. అన్నిటినీ ఇలాగే అతికించుకొని రెడీ చేసుకోవాలి. ఇలా ఎన్ని పడతాయో అన్నీ రెడీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ కార్డ్బోర్డ్ రోల్ తీసుకొని దీనికి గ్లూ అప్లై చేసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కరెక్ట్గా మిడిల్లో అతికించుకోవాలి. పైన కొంచెం కింద కొంచెం గ్యాప్ ఉంచుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం అన్నీ చుట్టూ అతికించేసుకోవాలి. చూసారు కదా, ఇలా అయితే మొత్తం రోల్ అంతా అతికించుకున్నాను. ఇప్పుడు మిడిల్లో డెకరేషన్ కోసం నేను మిర్రర్స్ని అతికిస్తున్నాను. మీరు కావాలనుకుంటే బీడ్స్ కానీ స్టోన్స్ కానీ అతికించుకోవచ్చు. నేను ఇక్కడ మిడిల్లో మిర్రర్స్ని అతికిస్తున్నాను. ఇలా అన్నిటికీ అతికించుకున్న తర్వాత ఒక గ్లిట్టర్ షీట్ని తీసుకుంటున్నాను. మీరు లేస్ని కూడా అతికించుకోవచ్చు. ఈ గ్లిట్టర్ షీట్ని ఒక 1/2 ఇంచు వెడల్పు ఉండేటట్టుగా కట్ చేసుకోవాలి. ఈ షీట్కి ఒకవైపు గమ్ అనేది ఉంటుందండి. ఆ స్టిక్కర్ తీసుకొని అతికించుకోవచ్చు. గమ్ లేకపోతే గ్లూ గన్తో కూడా అతికించుకోవచ్చు. ఇలా రెండు వైపులా ఎడ్జెస్కి ఇలా అతికించుకోవాలి. ఇప్పుడు మిగతా ఫోమ్ షీట్ని తీసుకొని ఇలా ఒక గిన్నె కానీ లేదనుకుంటే ఒక చిన్న ప్లేట్ కానీ ఉంచుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ సర్కిల్కి ఎడ్జెస్లోని ఇలా ఫ్లవర్ లాగా డిజైన్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా సిజర్తో కరెక్ట్గా మిడిల్లో కట్ చేసుకొని గ్లూ గన్తో ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అతికించుకోవాలి. ఇప్పుడు ఈ ఫోమ్ షీట్ని ఇలా మిడిల్లో గ్లూ అప్లై చేసుకొని కార్డ్బోర్డ్ రోల్కి అతికించుకోవాలి. ఇప్పుడు గట్టిగా ప్రెస్ చేసుకుంటే వెంటనే అతుక్కుపోతుంది. చూసారు కదా, ఒక మంచి ఫ్లవర్ వేజ్ అయితే రెడీ అయిపోయింది. దీనికి ఇలా పెన్సిల్తో ఒక చిన్న హోల్ చేసుకొని మిడిల్లో ఫ్లవర్స్ అవి పెట్టుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ రేట్ ట్యాగ్స్తో నేను కొన్ని వీడియోస్ అయితే చేశాను. కావాలనుకుంటే మీరు ఆ వీడియోస్ కూడా నా ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు. అయితే దీని లోపల ఉన్న కార్డ్బోర్డ్స్ని నేను ఎలా తీసేసుకున్నాను. ఇలా 2 కార్డ్బోర్డ్స్ వచ్చాయి. ఈ రెండింటిని ఒకే సైజులో కట్ చేసుకుంటున్నాను. ఇలా మనకి ఎంత కావాలనుకుంటే అంత రెక్టాంగిల్ షేప్ వచ్చేటట్టుగా కట్ చేసుకుంటున్నాను. మిగతా పార్ట్ని పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని ఫెవికాల్ అప్లై చేసుకొని అటాచ్ చేసేసుకోవాలి.
ఇప్పుడు ఇంతకుముందు మిగిలిపోయిన పార్ట్ని తీసుకొని ఇలా హాఫ్గా కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇలా నిలువుగా వచ్చేటట్టుగా అతికించుకోవాలి. ఇది ఇదే షేప్లో కాకుండా షేప్ కూడా మార్చుకోవచ్చండి. వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు డిసైడ్ అవ్వచ్చు. ఇలా ఫెవికాల్ అప్లై చేసుకొని కరెక్ట్గా మిడిల్లో అతికించేసుకోండి. ఇప్పుడు ఒక బ్లాక్ కలర్ పేపర్ని తీసుకొని ఇలా 4 పార్ట్స్ కింద వెడల్పు వచ్చేసి ఒక 3 సెంటీమీటర్స్ ఉండేటట్టుగా కట్ చేసుకోవాలి. పొడవు అనేది మన కార్డ్బోర్డ్కి తగ్గట్టుగా పొడవు ఉండాలి. ఇప్పుడు ఫెవికాల్తో ఈ బ్లాక్ కలర్ పేపర్ని ఎడ్జెస్కి అతికించుకోవాలి. ఇలా సగం ఒకవైపు వచ్చేటట్టుగా అతికించుకున్న తర్వాత బ్యాక్ సైడ్కి ఇలా గ్లూ అప్లై చేసుకొని ఎడ్జ్ అనేది ఎక్కడా కనిపించకుండా రివర్స్లో ఇలా మడత పెట్టుకోవాలి. అదేవిధంగా 4 వైపులా కవర్ చేసుకోవాలి. అప్పుడు ఒక ఫ్రేమ్ లాగా రెడీ అవుతుంది. చూసారు కదా, ఇలా బ్లాక్ కలర్ పేపర్తో నేను రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఎగ్స్ పెట్టుకుని ట్రే ఉంటుంది కదా, ఆ ట్రేని తీసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం నేను 7ని కట్ చేసుకున్నాను. ఇలా రౌండ్గా ఎడ్జ్ అనేది నీట్గా వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఇలా 6 పార్ట్స్ కింద కట్ చేసుకోవాలి. మిడిల్లో బేస్ అనేది అలాగే ఉంచేసుకొని చుట్టూ మనం ఇలా కట్ చేసుకోవాలి సిజర్తో. ఇలా ఒక ఫ్లవర్ లాగా రెడీ చేసుకోవాలి. ఎడ్జెస్ అనేది ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా రౌండ్గా వచ్చేటట్టుగా కట్ చేసుకుంటే ఒక మంచి ఫ్లవర్ అయితే రెడీ అయిపోతుంది. అదేవిధంగా మిగతా వాటిని కూడా కట్ చేసుకొని ఫ్లవర్స్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిపోయిన పార్ట్స్తోని కొన్ని ఆకులను అయితే రెడీ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని కలర్ చేసుకుందాం. ఇక్కడ మనకి నచ్చిన కలర్స్తో మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 ఫ్లవర్స్కి ఒకే కలర్ వచ్చేటట్టుగా నేను మొత్తం 3 కలర్స్ వేసుకున్నాను. మిగిలిన ఫ్లవర్కి ఎల్లో కలర్ వేసుకుంటున్నాను. ఇలా అన్నిటికీ కలర్ చేసుకున్న తర్వాత ఒక ఫోమ్ షీట్ని తీసుకొని వాటిని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఫ్లవర్స్కి మిడిల్లో అతికించుకోవాలి. మీరు ఇలా కాకుండా నార్మల్ పేపర్ని కానీ లేదంటే పెయింట్తో కానీ పెయింట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే బీడ్స్ కానీ స్టోన్స్ కానీ వాటిని కూడా అతికించుకోవచ్చు. మీరు కావాలనుకుంటే ఈ కార్డ్బోర్డ్కి కలర్ కూడా చేసుకోవచ్చు, కానీ నేను అలాగే వదిలేసాను. ఇప్పుడు ఈ ఫ్లవర్స్తో ఈ కార్డ్బోర్డ్ని మనం డెకరేట్ చేసుకుందాం. ఈ ఫ్లవర్స్ అన్నిటిని అతికించుకున్న తర్వాత పైన లీవ్స్ని కూడా అతికించేసుకోండి.